చుక్కకూర మటన్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరిలా ఒక్కసారి వండితే 2 కంచాలు పక్కా లాగిస్తారు. అలాగే కొద్ది నిమిషాల్లోనే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంత గొప్ప కూరను ఎలా తయారు చేయాలంటే ముందు అరకిలో మటన్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆపై 2 కప్పుల చుక్కకూర, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి. ఇప్పుడు మటన్ ను తీసుకుని బాగా కడిగి పసుపు ఉప్పు కూడా వేసి ప్రెషర్ కుక్కర్ లో 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు పాన్ తీసుకుని నూనెను వేడి చేసి దానిలో కరివేపాకు ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని కలపాలి. ఆ తర్వాత టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా బాగా ఉడికించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడికించిన మటన్ ను దీనిలో వేసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇక ఆ తర్వాత ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న చుక్కకూరను వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చుక్కకూరతో మటన్ ముక్కలు కలిసిపోయే వరకు దీన్ని బాగా కలుపుతూ ఉడికించాలి. చివర్లో మసాలా పొడి వేసి 4 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి. ఆ తర్వాత వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది మజా. మళ్ళీ ఇదే తింటారు. ఆరోగ్యం, బలం, రుచి, చవక అన్నీ కలగలిసిన మెగా కూర ఈ సీజన్లో ఇదే.